హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్ నేర్చుకోబోతున్నాం. అదేంటంటే ఇక్కడ చూడండి, ఒక నెంబర్ తీసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 123 అని తీసుకుంటున్నా. ఈ నెంబర్లో ఉన్న డిజిట్స్ అన్నిటిని యాడ్ చేయాలి. 1 + 2 + 3. దీని వాల్యూ ఏమొస్తుందో ఈ వాల్యూని అవుట్పుట్లో ప్రింట్ చేయాలి. అది కూడా రికర్షన్ కాన్సెప్ట్ యూస్ చేసి చేయాలి. రికర్షన్ అంటే ఒక ఫంక్షన్ రాస్తాం, ఆ ఫంక్షన్ లోపల మళ్ళీ అదే ఫంక్షన్ని కాల్ చేస్తాం. అలా చేస్తే దాన్నే రికర్షన్ అంటాం. అది ఎలా చేస్తామో మీకు నేను చెప్తాను. ఓకే, ఈ ప్రోగ్రామ్ గురించి తెలుసుకునే ముందు మీకు ఒక 2 ఇంపార్టెంట్ టిప్స్ చెప్తాను. అవి తెలిస్తే మీకు ఈ ప్రోగ్రామ్ చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఒక నెంబర్ ఉన్నప్పుడు ఈ నెంబర్లో చివరి నెంబర్ కావాలనుకోండి, ఈ మిగతా నెంబర్ అంతా వద్దు, లాస్ట్ నెంబర్ ఒక్కటే కావాలి. అప్పుడు ఏం చేస్తామంటే 123 అనే దాన్ని మాడ్యులర్ డివిజన్ 10 చేస్తాం. ఇలా మాడ్యులర్ డివిజన్ చేస్తే ఏమవుతుందంటే 123 అనేది 10తో డివైడ్ అవుతుంది. 10 12 120 అవుతుంది. ఇంకా రిమైండర్ 3 ఉంటుంది. ఇదే ఈ మాడ్యులర్ డివిజన్ చేసినప్పుడు వచ్చే వాల్యూ అనమాట. అంటే చూడండి, ఈ నెంబర్లో నుంచి లాస్ట్ నెంబర్ని తెచ్చుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక నెంబర్ తీసుకుందాం, 456. ఇప్పుడు ఈ 6 అనేది కావాలి అంటే 456ని మాడ్యులర్ డివిజన్ 10 చేస్తాం. 456 10తో డివైడ్ అవుతుంది. 10 45 450. ఇంకా 6 రిమైండర్లా ఉంటుంది. ఇదే దీని వాల్యూ అనమాట. ఇలా ఏ నెంబర్నైనా కూడా మాడ్యులర్ డివిజన్ 10 చేసినప్పుడు దాంట్లో ఉన్న చివరి నెంబర్ వస్తుంది అనమాట. అలాగే ఇక్కడ చూడండి, 123 అనే నెంబర్ ఉంది కదా, దీంట్లో ఇప్పుడు చివరి నెంబర్ వద్దు, ఈ మిగతా నెంబర్ అంతా కావాలి. అంటే 12 కావాలి ఇప్పుడు 123లో నుంచి. ఇది రావాలి అంటే 123ని డివైడెడ్ బై 10 చేస్తాం. మామూలుగా అయితే 12.3 వస్తుంది కదా డివైడెడ్ బై 10 చేస్తే. కానీ సి ప్రోగ్రామింగ్లో ఒక ఇంటీజర్ నెంబర్ని ఇంకొక ఇంటీజర్ నెంబర్తో డివైడ్ చేస్తే ఇంటీజర్ నెంబరే వస్తుంది, ఈ ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ రాదనమాట. అంటే ఇక్కడ 12 వస్తుంది. అలాగే 456 తీసుకుందాం. డివైడెడ్ బై 10 చేసినప్పుడు 45.6 రావాలి. మామూలుగా అయితే ఈ 0.6 అనేది రాదు, 45 వస్తుంది. ఈ రెండిట్లో చూడండి, ఇక్కడ 12 అనేది ఈ లాస్ట్ డిజిట్ కాకుండా మిగతా నెంబర్ మొత్తం 12. అలాగే ఇక్కడ చూడండి, 45 అనేది ఈ లాస్ట్ డిజిట్ కాకుండా మిగతా మొత్తం 45. ఓకే, ఇలా ఏ నెంబర్ని డివైడెడ్ బై 10 చేసినా కూడా చివరి డిజిట్ ఎగిరిపోతుంది అనమాట దాంట్లో నుంచి. ఓకే, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్కి లాజిక్ ఏం చేయాలో తెలుసుకుందాం. తర్వాత సి ప్రోగ్రామ్ కూడా రాద్దాం. ఇక చూడండి, ఈ ప్రోగ్రాంలో ఫస్ట్ ఏం చేస్తామంటే యూజర్ నుంచి ఒక నెంబర్ని ఇన్పుట్లా తీసుకుంటాం, దాన్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ అని తీసుకుంటున్నాం. అలాగే ఈ డిజిట్స్ అన్ని యాడ్ చేశాక చివరికి ఒక వాల్యూ వస్తుంది కదా, దీన్ని ఇంకొక వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి. దానికోసం రిజల్ట్ అని ఇంకొక వేరియబుల్ తీసుకుంటున్నాం. ఈ క్యాలిక్యులేషన్ అంతా చేయటం కోసం ఒక ఫంక్షన్ని రాసుకుంటాం, దాన్ని కాల్ చేస్తాం అనమాట మెయిన్ ఫంక్షన్లో నుంచి. రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు, ఫర్ ఎగ్జాంపుల్ మన ఫంక్షన్ పేరు సమ్ అని అనుకుందాం, లేదా సమ్ ఆఫ్ డిజిట్స్, మీ ఇష్టం ఫంక్షన్ పేరు. ఓకే, దీని లోపల ఒక వేరియబుల్ని పంపిస్తాం ఆర్గ్యుమెంట్ లాగా. ఇక్కడ నెంబర్లో 123 ఉంది. ఈ ఫంక్షన్ అంతా ఎగ్జిక్యూట్ అయ్యాక చివరికి ఒక వాల్యూ వస్తుంది, అది రిజల్ట్లోకి వస్తుంది. దాన్ని ఇక్కడ ప్రింట్ఎఫ్ యూజ్ చేసి ప్రింట్ చేసేస్తాం. ఇప్పుడు ఈ సమ్ అనే ఫంక్షన్లో ఏం చేస్తామో చూద్దాం. ఇక్కడ చూడండి, ఇంట్ సమ్ అని చెప్పి ఫంక్షన్ రాస్తున్నా. దీని లోపల ఒక వేరియబుల్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ n అని తీసుకుంటున్నా. అప్పుడు ఈ నెంబర్లో ఏమైతే వాల్యూ ఉంటుందో అది nలోకి వస్తుంది, 123. ఈ ఫంక్షన్ లోపల ఫస్ట్ ఏం చేస్తామంటే అసలు n వాల్యూ అనేది 0నా కాదా అని చెక్ చేస్తాం. దానికోసం ఇఫ్ అని ఇచ్చి n నాట్ ఈక్వల్ టు 0 అని చెక్ చేస్తాం. ఈ కండిషన్ ట్రూ అయినప్పుడు లోపలికి వెళ్తుంది. ఇక్కడేం చేస్తామంటే ముందు ఈ నెంబర్లో నుంచి చివరి నెంబర్ని తెచ్చుకుంటాం. దీనికోసం ఇక్కడ ఒక వేరియబుల్ కూడా తీసుకుంటాం, ఇంట్ రిమైండర్ అని. ఇక్కడ రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు n మాడ్యులర్ డివిజన్ 10 అని ఇస్తాం. సో nలో 123 ఉంటుంది, మాడ్యులర్ డివిజన్ 10 జరుగుతుంది. దీని వాల్యూ 3. ఇదే వాల్యూ రిమైండర్లోకి వస్తుంది. ఇప్పుడు నెంబర్లో నుంచి చివరి నెంబర్ తెచ్చేసుకున్నాం, ఇంకా ఈ నెంబర్ని తీసేయొచ్చు అనమాట. ఈ మిగతా నెంబర్ వరకే కావాలి ఇప్పుడు. దీనికోసం n ఈజ్ ఈక్వల్ టు n డివైడెడ్ బై 10 అని ఇస్తాం. సో 123 డివైడెడ్ బై 10 జరుగుతుంది, 12 వస్తుంది. ఆ వాల్యూ nలోకి వస్తుంది. ఇక్కడ ఏం చేస్తామంటే రిటర్న్ అని ఇస్తాం. రిటర్న్ ఇది ఎందుకు రాస్తున్నామంటే ఇక్కడ చూడండి, ఈ ఫంక్షన్లో మనం చివరికి రిటర్న్ చేసేది ఇంటీజర్ వాల్యూ. ఇలా ఇంట్ అని చెప్పి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ ఫంక్షన్లో రిటర్న్ అనేది ఇవ్వాలన్నమాట. ఇక్కడ ఏం రిటర్న్ చేస్తామంటే ఫస్ట్ రిమైండర్ అనేది ఇస్తాం.
ప్లస్ ఈ రిమైండర్తో పాటు మళ్ళీ మిగతా నెంబర్ని మొత్తం సమ్ చేయటం కోసం ఇక్కడ చూడండి ఈ సమ్ అనే ఫంక్షన్ని మళ్ళీ కాల్ చేస్తాం. దాన్నే రికర్షన్ అంటాం. ఈ ఫంక్షన్ లోపల మళ్ళీ అదే ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం. చూడండి సమ్ ఆఫ్ ఈసారి n వాల్యూని పంపిస్తాం. మళ్ళీ ఇలా ఫంక్షన్ కాల్ చేసినప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి ఈ ఫంక్షన్ డెఫినేషన్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్తుంది. ఇప్పుడు n వాల్యూ 12 ఉంది కదా, ఈ వాల్యూ ఇక్కడికి వెళ్తుంది. ఇలా ఒక చోట నుంచి ఇంకొక చోటకి వెళ్ళేటప్పుడు మెమరీలో వాల్యూస్ని స్టోర్ చేసుకుంటుంది. అది కూడా మీకు చూపిస్తా. చూడండి ఫస్ట్ మెయిన్ ఫంక్షన్ ఉంది. ఈ మెయిన్ ఫంక్షన్లో నెంబర్ అని ఒక వేరియబుల్ ఉంది. దీంట్లో 123 అనే వాల్యూ ఉంది. అలాగే రిజల్ట్ అని ఒక వేరియబుల్ ఉంది. ఇక్కడ నుంచి ఫస్ట్ మనం ఏం చేసామంటే సమ్ అనే ఫంక్షన్ని కాల్ చేసాం. ఇక్కడ n వాల్యూ 123 ఉంది, రిమైండర్ ఏమో 3 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొకసారి సమ్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం. ఈసారి n వాల్యూ 12 ఉంది. ఇక్కడ రిమైండర్ ఎంత వస్తుందో చూద్దాం. ఇక్కడ చూడండి 12 వస్తుంది. ఇక్కడ ఇఫ్ n నాట్ ఈక్వల్ టు 0 కరెక్టే, 12 అనేది నాట్ ఈక్వల్ టు 0 ట్రూ అయింది కాబట్టి లోపలికి వెళ్తుంది. రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు n అంటే 12. ఈసారి మాడ్యులర్ డివిజన్ 10 జరుగుతుంది. 12 మాడ్యులర్ డివిజన్ 10 అంటే 12ని 10తో డివైడ్ చేస్తాం. 10 1s are 10, 2 ఉంటుంది కదా, ఇదే రిమైండర్. సో దీని వాల్యూ 2 వచ్చింది. ఇప్పుడు ఇదే రిమైండర్లోకి వస్తుంది. అంటే ఈ ఫంక్షన్లో రిమైండర్ వాల్యూ 2. తర్వాత n ఈజ్ ఈక్వల్ టు n డివైడెడ్ బై 10 అనేది జరుగుతుంది. n వాల్యూ 12 ఉంది. 12 డివైడెడ్ బై 10 అన్నప్పుడు 1 అవుతుంది. ఆ వాల్యూ nలోకి వస్తుంది. తర్వాత ఇక్కడ మళ్ళీ రిటర్న్ అని ఇచ్చాం. రిమైండర్లో 2 ఉంది ప్లస్ సమ్ ఆఫ్ అని చెప్పి మళ్ళీ ఫంక్షన్ కాల్ చేస్తున్నాం. సో ఇక్కడ నుంచి మళ్ళీ సమ్ అనే ఫంక్షన్ దగ్గరికి వెళ్తుంది. ఈసారి n వాల్యూ 1 ఉంది. ఇక్కడ 1 ఉంటుందంటే సో ఇక్కడికి 1 వస్తుంది. ఇక్కడ చూడండి అంటే మళ్ళీ ఈసారి సమ్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం. n వాల్యూ 1 ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ రిమైండర్లో ఏమన్నా వస్తుందేమో చూద్దాం. n వాల్యూ 1 ఉంటుంది, లోపలికి వస్తుంది. ఇఫ్ n నాట్ ఈక్వల్ టు 0, 1 నాట్ ఈక్వల్ టు 0 కరెక్టే, లోపలికి వస్తుంది. రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు n అంటే 1, మాడ్యులర్ డివిజన్ 10 జరుగుతుంది. 1 మాడ్యులర్ డివిజన్ 10 అంటే 1 అవుతుంది వాల్యూ. ఎందుకంటే ఇక్కడ చూడండి 1ని 10తో డివైడ్ చేయాలి. 10 0s are 0, ఇంకా రిమైండర్ 1 ఉంటుంది. ఓకే, ఆ వాల్యూ రిమైండర్లోకి వస్తుంది. తర్వాత n ఈజ్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై 10 చేస్తున్నాం. 1 డివైడెడ్ బై 10 అంటే 0.1 అవ్వాలి, కానీ 0.1 రాదు, 0నే వస్తుంది. ఈ వాల్యూ nలోకి వస్తుంది. ఇక్కడ రిటర్న్ అనేది జరుగుతుంది. ఈసారి రిమైండర్లో 1 ఉంది ప్లస్ సమ్ ఆఫ్ అని చెప్పి మళ్ళీ ఫంక్షన్ కాల్ చేస్తున్నాం. ఈసారి n వాల్యూ 0 ఉంది. ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వెళ్తుంది. n వాల్యూ 0 అవుతుంది. అంటే ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి సేవ్ చేసుకుంటుంది అనమాట. సమ్ అనే ఫంక్షన్ కాల్ చేస్తున్నాం. n వాల్యూ 0, రిమైండర్లో ఏమన్నా వస్తుందేమో చూద్దాం. ఇక్కడ ఈ కండిషన్ చెక్ చేసుకుంటుంది. n వాల్యూ 0 నాట్ ఈక్వల్ టు 0 కాదు, కండిషన్ ఫాల్స్ అవుతుంది. సో అసలు ఇంకా ఇఫ్లోకి వెళ్ళదన్నమాట. ఈ ఇఫ్ కండిషన్లో మనం రాసేది ఈ 2 స్టేట్మెంట్స్నే. ఇక్కడతో ఇఫ్ కండిషన్ని క్లోజ్ చేసేస్తాం. ఒకవేళ ఈ కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ అని ఇచ్చి ఇక్కడేం చేస్తామంటే రిటర్న్ 0 అని ఇస్తాం. ఇక్కడతో ఈ ఫంక్షన్ కూడా క్లోజ్ చేసేస్తాం, సమ్ అనే ఫంక్షన్ని. ఇప్పుడు ఈ కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఎల్స్లోకి వెళ్తుంది. ఇక్కడ రిటర్న్ అనేది జరుగుతుంది 0. ఎప్పుడైతే ఒక వాల్యూ ఉంటుందో అది ఆటోమేటిక్గా రిటర్న్ అయిపోతుంది అనమాట ఫంక్షన్ని కాల్ చేసిన దగ్గరికి. ఇందాక నుంచి ఏం జరుగుతుందంటే ఇక్కడ వాల్యూ రిటర్న్ అవ్వట్లేదు. ఇక్కడ ఒక వాల్యూ రిమైండర్ ఉంది, దీంతో పాటు సమ్ అని మళ్ళీ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం. అందుకని రిటర్న్ ఏమీ జరగట్లేదు అనమాట. ముందు ఈ ఫంక్షన్ కాల్ జరుగుతుంది. ఇక్కడేమో 0 వచ్చేసింది కాబట్టి ఇక్కడ నుంచి ఫంక్షన్ ఎక్కడ కాల్ చేసామో అక్కడికి వెళ్తుంది. ఈ ఫంక్షన్ ఎక్కడ కాల్ చేసామంటే n వాల్యూ 1 ఉన్న ఫంక్షన్లో కాల్ చేసాం. సో ఇక్కడ నుంచి అక్కడికి రిటర్న్ అవుతుంది. ఎప్పుడైతే ఇక్కడ నుంచి n వాల్యూ 1 ఉన్న దగ్గరికి రిటర్న్ అవుతుందో అప్పుడు ఈ వాల్యూస్ మొత్తం కూడా మెమరీలో డిలీట్ అయిపోతాయి. ఈ రిటర్న్ అయ్యే వాల్యూ ఎంత? 0. సో అది ఈ సమ్ ఆఫ్ 1 అని కాల్ చేసిన దగ్గరికి వస్తుంది అనమాట. 0 వాల్యూ 0 ప్లస్ ఈ ఫంక్షన్లో రిమైండర్ 1 ఉంటుంది. సో 1 అనేది ఈ 0కి యాడ్ అవుతుంది. 1 ప్లస్ 0 1 అవుతుంది. ఇక్కడ కూడా ఇప్పుడు ఒక వాల్యూ వచ్చేసింది డైరెక్ట్గా, ఇంకా ఫంక్షన్స్ ఏమీ లేవు ఇక్కడ. సో ఇది రిటర్న్ అవుతుంది. ఇది ఎక్కడికి రిటర్న్ అవుతుంది అంటే ఈ ఫంక్షన్ ఎక్కడ కాల్ చేసామో అక్కడికి n వాల్యూ 12 ఉన్న ఫంక్షన్లో కాల్ చేసాం. సో ఇప్పుడు ఇదంతా పోతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి రిటర్న్ అవుతుంది. ఇందాకేమో ఇక్కడ నుంచి ఇక్కడికి రిటర్న్ అయింది. ఇక్కడ రిటర్న్ అయ్యే వాల్యూ 1, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఎక్కడికి రిటర్న్ అవుతుంది అంటే సమ్ ఆఫ్ ఇక్కడ మనం 1 అని కాల్ చేసాం కదా, దాని రిజల్ట్ అనమాట 1 అనేది.
1 ప్లస్ ఇక్కడ రిమైండర్లో ఈ ఫంక్షన్లో ఎంత ఉందో చూడండి, 2 ఉంది. సో ఇక్కడ 2 ఉంటుంది. 2 ప్లస్ ఇక్కడ రిటర్న్ అయిన వాల్యూ 1, 2 ప్లస్ 1 జరిగి 3 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ కూడా మళ్ళీ ఒక వాల్యూ వచ్చేసింది, ఇది రిటర్న్ అవుతుంది. ఇక్కడ నుంచి ఈ ఫంక్షన్ని కాల్ చేసిన దగ్గరికి n వాల్యూ 123 ఉన్న ఫంక్షన్లో దీన్ని కాల్ చేసాం. సో అక్కడికి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మళ్ళీ సమ్ ఆఫ్ 12 అని చెప్పి కాల్ చేసిన ఫంక్షన్ అనమాట. దీని రిజల్ట్ 3 వచ్చింది. ప్లస్ రిమైండర్ ఎంత ఉందో చూడండి, ఈ ఫంక్షన్లో 3 ఉంది. సో రిమైండర్లో 3 ఉంటుంది. ఇక్కడేమో రిటర్న్ అయిన వాల్యూ 3, 3 ప్లస్ 3 జరిగి 6 అవుతుంది. మళ్ళీ ఒక వాల్యూ వచ్చేసింది. సో ఈ వాల్యూ మళ్ళీ రిటర్న్ అవుతుంది. ఎక్కడికి అంటే ఈ ఫంక్షన్ని కాల్ చేసిన దగ్గరికి. అది ఎక్కడ కాల్ చేసామంటే మెయిన్ ఫంక్షన్లో కాల్ చేసాం. ఇక్కడికి ఎంత రిటర్న్ అవుతుంది అంటే 6 వాల్యూ రిటర్న్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఫైనల్గా మెయిన్ ఫంక్షన్లోకి ఇక్కడికి వస్తుంది అనమాట, ఈ సమ్ ఆఫ్ అని కాల్ చేసిన దగ్గరికి. దీని వాల్యూ 6 అవుతుంది. ఈ వాల్యూ రిజల్ట్ అనే వేరియబుల్లోకి వస్తుంది. తర్వాత దాన్ని ప్రింట్ చేస్తున్నాం. సో అవుట్పుట్లో 6 ప్రింట్ అవుతుంది. మీరు ఒక ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోండి. అదేంటంటే ఈ రికర్షన్ కాన్సెప్ట్ యూజ్ చేసినప్పుడు ఇలా సేమ్ ఫంక్షన్ని మళ్ళీ కాల్ చేస్తున్నాం కదా, ఇలాంటప్పుడు ఏం చేస్తామంటే ఇలా ఒక కండిషన్ ఇస్తామన్నమాట. అలాగే ఆ కండిషన్ ఫాల్స్ అయితే ఇంకొక వాల్యూని రిటర్న్ చేస్తాం. ఇలా కనుక మీరు ఒక వాల్యూని రిటర్న్ చేయకుండా ఇలా ఫంక్షన్ని కాల్ చేశారనుకోండి, ఫంక్షన్ లోపల ఇంకా అది ఇన్ఫైనైట్ టైమ్స్ ఇంకా కాల్ అవుతూనే ఉంటుందన్నమాట. మళ్ళీ అదే ఫంక్షన్ కాల్ అవుతూనే ఉంటుంది. అందుకని ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా రికర్షన్ కాన్సెప్ట్ యూస్ చేసాము అంటే అది ఒక కండిషన్ లోపల రాస్తాము. అలాగే ఎల్స్ అని కానీ ఇట్లా ఇచ్చి ఇంకొక కండిషన్ లోపల ఒక వాల్యూని రిటర్న్ చేస్తాం. అది 0 అవ్వచ్చు, 1 అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. ఓకే, ఇప్పుడు సి ప్రోగ్రామ్ని రాద్దాం. ఫస్ట్ కావాల్సిన వేరియబుల్స్ డిక్లేర్ చేస్తున్నాం. ఇంట్ నెంబర్ అలాగే రిజల్ట్. తర్వాత యూజర్ నుంచి ఒక వాల్యూ తీసుకోవటం కోసం ముందు ఎంటర్ ఏ నెంబర్ అని ఇస్తున్నా. ఇప్పుడు స్కాన్ఎఫ్ యూస్ చేసి యూజర్ నుంచి వాల్యూ తీసుకుంటున్నా. ఆ వాల్యూని నెంబర్ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నా. తర్వాత రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఒక ఫంక్షన్ని కాల్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఆఫ్ డిజిట్స్ అని తీసుకుంటున్నా. ఇక్కడ ఆర్గ్యుమెంట్ లాగా నెంబర్ని పంపిస్తాం. తర్వాత ప్రింట్ఎఫ్ యూస్ చేసి రిజల్ట్ని ప్రింట్ చేస్తాం. మీరు డైరెక్ట్గా %d అని ఇలా ప్రింట్ చేసేయచ్చు రిజల్ట్ అని చెప్పి, లేదా సమ్ ఈజ్ ఈక్వల్ టు ఇలా కూడా ఇవ్వచ్చు. ఓకే, ఇప్పుడు ఈ ఫంక్షన్ని డిక్లేర్ చేద్దాం. ఇంట్ సమ్ ఆఫ్ డిజిట్స్. దీని లోపల ఒక ఇంటీజర్ వాల్యూ కావాలి. డిక్లేర్ చేసేటప్పుడు ఇలా ఇస్తాం. ఇప్పుడు దీనికి డెఫినేషన్ రాద్దాం. ఇంట్ సమ్ ఆఫ్ డిజిట్స్. ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ n అని తీసుకుంటున్నాం. ఫస్ట్ ఏం చేస్తామంటే ఇఫ్ n నాట్ ఈక్వల్ టు 0 అని చెక్ చేస్తాం. అలాగే ఇక్కడ ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకుంటాం, రిమైండర్ అని. రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు n మాడ్యులర్ డివిజన్ 10 అని ఇస్తాం. తర్వాత n ఈజ్ ఈక్వల్ టు n డివైడెడ్ బై 10 అని ఇస్తాం. తర్వాత రిటర్న్ అని ఇస్తాం. రిమైండర్ ప్లస్ సమ్ ఆఫ్ డిజిట్స్. దీని లోపల మళ్ళీ n వాల్యూని పంపిస్తాం ఆర్గ్యుమెంట్ లాగా. ఈ కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ అని ఇచ్చి ఇక్కడ రిటర్న్ 0 అనేది ఇస్తాం. ఓకే, ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. 123 ఇస్తున్నాం. చూడండి, సమ్ ఈజ్ ఈక్వల్ టు 6 అని వచ్చింది. ఇప్పుడు ఇంకొక నెంబర్ ఇద్దాం. 456 ఇస్తున్నాం. చూడండి, 15 అని వచ్చింది. 4 + 5 9, 9 + 6 15. ఓకే, మీరు ఈ వీడియో చివరి వరకు చూశారు కాబట్టి మీకు ఒక ఇంపార్టెంట్ టిప్ చెప్తాను. అదేంటో చూడండి. ఇక్కడ రిమైండర్ అని అసలు ఒక వేరియబుల్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ రిమైండర్ బదులు మనం ఏం చేస్తామంటే n మాడ్యులర్ డివిజన్ 10 అనేది ఇక్కడే ఇచ్చేస్తాం. దీని మొత్తాన్ని ఒక బ్రాకెట్లో ఇస్తాం. అలాగే ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు n డివైడెడ్ బై 10 అని చేసి మళ్ళీ ఇక్కడ n వాల్యూని పంపిస్తున్నాం. దీని బదులు ఈ స్టెప్ కూడా ఇక్కడే చేసేయచ్చు. n డివైడెడ్ బై 10 అనేది ఇక్కడే ఇస్తాం. అప్పుడు ఇది కూడా తీసేయచ్చు. సో ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. రిటర్న్ అని చెప్పి రిమైండర్ బదులు n మాడ్యులర్ డివిజన్ 10 జరుగుతుంది. ఆ వాల్యూ ఇక్కడ ఉంటుంది. ప్లస్ సమ్ ఆఫ్ డిజిట్స్ అని చెప్పి n డివైడెడ్ బై 10 జరిగి ఆ వాల్యూ ఎంత ఉంటుందో అది ఆర్గ్యుమెంట్ లాగా వెళ్తుంది ఫంక్షన్ కాల్ అయ్యేటప్పుడు. ఓకే, ఇప్పుడు చూడండి, ఇఫ్ లోపల ఒక్క స్టేట్మెంటే ఉంది. అందుకని ఈ బ్రాకెట్స్ తీసేయచ్చు.
అలాగే ఎల్స్ లోపల కూడా ఒక స్టేట్మెంటే ఉంది, ఇవి కూడా తీసేయొచ్చు. ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 3, 6, 9 అని ఇస్తున్నా. ఇప్పుడు చూడండి 18 వచ్చింది. 3 + 6 9, 9 + 9 18. ఓకే, ఈ ప్రోగ్రామ్ మీకు ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను. మీరు కూడా ఈ ప్రోగ్రామ్ని రాయండి. కరెక్ట్గా అవుట్పుట్ వచ్చిన వాళ్ళు ఎస్ ఐ డిడ్ ఇట్ అని కామెంట్స్లో పెట్టండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో అది కూడా కామెంట్స్లో తెలియచేయండి. మరిన్ని సి ప్రోగ్రామ్స్ నేర్చుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.